ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని రోడ్డుపై బైఠాయించారు. వేసవిలో మంచినీటి సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఓయూ అధికారులు ఉన్నారని విద్యార్థులు మండిపడ్డారు. 15 రోజులుగా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. మాది బ్లాక్ 1. అసలు మేము నవంబర్లో వచ్చినాం కానీ ఇప్పటి వరకు అసలు మాకు అక్కడ ఫిల్టర్ వాటరే లేవు. ఇంకా డ్రింకింగ్ అదేమంటారు బాత్రూమ్స్లో కూడా వాటరే వస్తలేవు. ఒక 1 మంత్ దాకా అవుతుంది. మేము లెటర్స్ రాసినాం అయినా కూడా ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వేరే వాష్రూమ్స్కి వెళ్తుంటే వాళ్ళేమో అక్కడ తిడుతున్నారు, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారని. మాకు అసలు ఫిల్టర్ వాటరే అసలు బ్లాక్ 1లో మేము బ్లాక్ 3కి పోతున్నాం. బ్లాక్ 3 వాళ్ళు కూడా మమ్మల్ని రానివ్వట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థమవట్లేదు. మీరే రెస్పాండ్. మా సీనియర్స్ కూడా చెప్పిండ్రు కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. మా సీనియర్స్ వాటర్ ప్రాబ్లం అవుతుంది. మేము ప్రతిరోజు కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాం. మాకు గంట వాటర్ వస్తే మిగతా వాటర్ ఏమన్నా అంటే గ్రౌండ్లో వాటర్ లేదు అని అంటున్నారు. గ్రౌండ్లో వాటర్ లేకపోతే వాళ్ళు మాకు రిప్లేస్మెంట్ ఏదైనా చూపించాలి, లైక్ ట్యాంకర్స్ని తెప్పించడం, ఇంకేదైనా మరొకటి చూడాలి. కానీ వాళ్ళు ప్రతిసారి పొద్దున మాకు వాటర్ ఉంటే మధ్యాహ్నం ఉంటే గంట సేపు వాటర్ ఉంటాయి. మాకు డైరెక్టర్ మేడం కాల్ చేసి అంటుంది, మీరు వాటర్ మిస్యూజ్ చేస్తున్నంట, మేము స్నానాలు చేయొద్దా, మేము బట్టలు వాష్ చేసుకోవద్దా, మేము నీళ్ళు కూడా తాగొద్దా, ప్లేట్లు కడుక్కోవడానికి వాటర్ ఉండే, స్నానాలకి వాటర్ ఉండే, బ్రషింగ్కి వాటర్ ఉండే. రాత్రి 10కి అయిపోతే పొద్దున్న 6 గంటల వరకు మళ్ళీ మాకు వాటర్ రావు. మార్నింగ్ ఒక 2 అవర్స్ మళ్ళీ వాటర్ వస్తే మళ్ళీ 12 o'clock వరకు వాటర్ రావు. అంటే ఉన్న వాటర్ మేము అడ్జస్ట్ చేసుకోవాలంట. మేము గత వారం రోజుల నుంచి మేడంకి మా జనరల్ కేర్ టేకర్స్కి చెప్పినాం. మేడం వచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పినాం, లెటర్ కూడా రాసి ఇచ్చినాం. అయినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. కనీసం ఈ రోజుకి